నువ్వు నిజంగా అఘోరివైతే నీకు నిజంగా ఓపిక ఉంటే ఆడ కూర్చొని నువ్వు శాంతించాలి. అర్థమైందా? శాంతించకుండా శాపనాదాలు పెట్టావు, పోయావు, మళ్ళీ కేదార్నాథ్లో పోయావు. ఆడొక యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం అఘోరి కేదార్నాథ్లో 100 మందితో వస్తున్న స్థైనం. అఘోరి గారు కొంచెం వెనక తిప్పండి. ఆమె అఘోరి మాత గారు ఇదిగోండి మా వెనకల అఘోరాలు. ఎవరు అసలైన అఘోరాలు కాదు, వాళ్ళు అఘోరాలను చూపించి ఇది మా కమ్యూనిటీ, మా గ్రూపు, మేము మాట్లాడుతున్నాము సనాతన ధర్మం కోసం అని. సో నేను మీ అసంటోళ్ళు అయితే మీకు ఏదన్నా తెలియలేదు కదా, మీకు తెలియదు, నాకు తెలుసు కాబట్టి నేను పంపింది వెళ్ళక చూపిస్తాను. నేను అది చెప్పను, నేను బ్లాక్ చేశాను వీడియో. అక్కడ అఘోరాలు ఉండరు, వేషధారాలు వేసుకుని భిక్షాటం చేస్తారు, బొట్టు పెట్టి హరహర మహాదేవ అని 150 తీసుకుంటారు. నేను చేసిన బ్లాగులు వీళ్ళు ఉన్నారు, వీళ్ళ పట్టుకుని ఈమె అఘోరాలు మా కమ్యూనిటీ అంటుంది. మళ్ళీ వచ్చి మాట్లాడాను నేను, ఎందుకు నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్పాలి? సనాతన ధర్మం కోసం నువ్వు సస్తా అంట. సనాతన ధర్మం కోసము సావాలనుకుంటే మేము అందరం ముందున్నాం. ఆత్మార్పణ చేసుకుంటా అంటుంది. చేసుకోవాలి అవసరం లేదు. నేను ఒకటే విషయం చెప్తున్నా, చాలా మందికి తెలుసు ఆమె ఫేక్ అని, మాటలు ఫేక్ అని. కానీ మేడం ముందర వాళ్ళ రేటింగ్ కోసం వాళ్ళ కోసం ఏం తెలుకున్నట్ట. అవునా మాధురి గారు ఇట్లా అంటారు. నేను ఒక మాట అడుగుతున్నా, ఈమె నిన్నలాక మొన్న వచ్చింది కానీ కరోనా వచ్చిన టైంలో ఎక్కడ వెళ్ళిందండి? అవునంటారేంటండి? కరోనా టైంలో జనాలు చనిపోతున్నారు, తిండి లేక తిప్పలు లేక కరోనా వచ్చి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఆ రోజు ఈమె వచ్చి ఆదుకుందా? మళ్ళీ ఆ రోజు మీకు నాకు అన్నీ తెలిసిపోతాయి అని అనింది కదా, మళ్ళీ కాపాడాల్సింది. మందు కనిపెట్టింది ఎవరండి? మన వాళ్ళు, మన డాక్టర్ వాళ్ళు. అన్నం పెట్టింది ఎవరండి? జనాలు, వాళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు వచ్చి స్పాన్సర్ చేసి పంచారు. అలా బతికాము. కలకత్తాలో అమ్మాయిని చంపేస్తే డాక్టరు అప్పుడు వచ్చి ఆమె కాపాడలే కదా, అప్పుడు మనం పోరాడాము. యుద్ధంలో వీరుడు చనిపోతే ఒక్క నిమిషం కూడా చూపియట్లేదండి మీడే. కొంతమంది చెత్త నా కొడుకులు, నేను అందరూ అన్నట్లే, కొంతమంది ఈమెను ఫోకస్ చేస్తున్నారు. కానీ యుద్ధంలో మన గురించి పోరాడే వీరుడు చనిపోతే ఒక్క నిమిషం అన్నా వద్దా? చిన్నపిల్లల రేప్ చేసి చంపేస్తుంటే వాళ్ళ గురించి వద్దా? రోజుకి అత్యాచారాలు జరుగుతుంటే వాళ్ళ గురించి చూపి. అఘోర ఏం చేసింది, అఘోర దొగ్గింది, అఘోర తినింది, అఘోర వచ్చింది, ఇదేనా? ఎంత బాధ అనిపిస్తుంది. మన తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఏ రోజు రాలేదు ఈమె. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఏ రోజు రాలేదు. ఇదే హైదరాబాద్ 5 సంవత్సరాల కిందట సికింద్రాబాద్ ఇళ్ళన్నీ మునిగిపోయినాయి, ఇక్కడ దాకా వాటర్ వచ్చినాయి, తేలు పాములు జెరులన్నీ వచ్చినాయి. ఆ రోజు వచ్చి కాపాడలేదే బేగంపేటలో? ఎక్కడ వెళ్ళిందండి? ఈరోజు ఏదో స్వామి ఓకే నేను ఆమెను ఒప్పుకుంటా, కానీ ఆమె ఎంచుకున్న ఒక వేషధార అఘోరని అనను. కానీ అలాంటి పేరు చెప్పుకొని జనాలని నువ్వు మాటలు చెప్పద్దు. భక్తులు ఎవరైనా ఉంటారు అఘోరకి, గుడి కట్టండి అంటుంది ఒక ఇంటర్వ్యూలో. ఇదంతా కొంచెం ఫేమ్ అవడం కోసము. నిజంగా మీడియా మిత్రులు నేను అందులో కొంతమంది అంటున్నా, ప్లీజ్ సరే మీ ఇష్టం, మీరేమన్నా చేసుకున్నా కానీ చిన్నపిల్లల్ని రేప్ చేస్తాం, వాళ్ళ గురించి పోరాడదాం పదండి, నేను వస్తా. యుద్ధంలో వీరుడు చనిపోతున్నారు, వాళ్ళ గురించి అది మీరు వేయట్లేదు. అది మీకు అవసరమే కదా మీకు. ఈమె ఏదో నిన్నలేక మొన్న వచ్చి నేను అది ఇది అని అంటే, సో అది మీ ఇష్టం. మీరు నమ్ముతున్నా, నేను నమ్మనేం కదా, నాకు నచ్చలేదు, నేను నమ్మట్లేదు. సో ఇవన్నీ పెట్టుకొని ఈమె ఇలా వచ్చి నేను ఇలా అండి అలా అండి అంటే ఎంత బాధ అనిపిస్తుంది. జనాలు ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. మాధురి ఎందుకు మాట్లాడుతుంది? ఇంటర్వ్యూకి వెళ్దాం మంచి మాటలతో మాధురిని ఎలా అయినా దీన్ని తగ్గించి మాట్లాడాలట్టు చాలా మంది మాట్లాడారు. సగంలో ఇంటర్వ్యూ లేసిపోయాను నేను. సో నేను ఒకటే మాట అన్నా, అఘోర మీరు సపోర్ట్ చేసుకోండి, కానీ గుచ్చి అఘోరాని అంటే సో వద్దు, అఘోరానే చేసుకోండి. నాకు దీనివల్ల ఒక రూపాయి రాదు, నాకు వెనకల నుంచి ఎవరు పంపించలేరు. చాలా మంది కమ్యూనిటీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ ఇంటర్వ్యూలో కూర్చొని నువ్వు అలా అఘోర గురించి మాట్లాడుతున్నావు, ఎంత తీసుకున్నావేంటి, ఎంత ఇచ్చారేంటి? ఫేమస్ అవడం నేను ఎప్పుడూ ఫేమస్ కొత్త ఏం కాదు. సో నేను ఇంత వర్క్లో ఉండి కూడా నేను ప్రజలకి నేను నిజాలు చెప్పడానికి వస్తున్నానంటే నాకు ఎన్నో పనులు. అటు మీ వ్యక్తిగత పనులు చూసుకోవాలి, ఇటు ఇవి మాట్లాడాలి, అనేకమైన పనులు. ఈరోజు 6 ఇంటర్వ్యూ మీది, ఇప్పుడు కూడా ఫోన్స్ వస్తున్నాయి. సో అదే అవసరం. నేను ఏమంటానంటే ఎవరికి అవసరం, మీకు అంత అవసరం ఏమొచ్చింది అంటున్నా. ఏం అవసరం? నాన్ స్టాప్ గా 6-7 ఇంటర్వ్యూలు ఒకటే రోజు ఇవ్వాల్సి, వాళ్ళ ఆమెకేం అవసరం?
సరే ఆమె అంటే నేనేదో అఘోరాలని చెప్పుకుంటుంది తిరుగుతుంది కానీ ఆమెకేం అవసరం? ఆమెను టార్గెట్ చేస్తూ ఎవరు టార్గెట్ చేశారు సార్? మీరు ఇంటర్వ్యూలు ఇవ్వడం మీకేం ఎవరు టార్గెట్ చేస్తారు? నేను చేశానా? నేను ఆమె ఒక్కనే చేయట్లేదే. మీరు చేశానని చూపించండి. నేను ఎప్పుడు టార్గెట్ ఎవరిని, నాకేం అవసరము? మీరు చూసారా టార్గెట్ చేసింది? మళ్ళీ ఆమె ఎందుకు ఫేమస్ అవుతుంది? నేను అడిగిందని మీరు ఆన్సర్ చెప్పండి. ఇన్ని జరుగుతున్నా మరి మీడియా ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? అత్యాచారాలు, వీరుడు చనిపోతే అవన్నీ చూపించట్లేదు. ఈమె ఎందుకు చూపిస్తుంది మీ మీడియా వాళ్ళు? కొంతమంది మాత్రం అందరిని అడగట్లేదు. సమాధానం చెప్పండి, ఎందుకు చూపించట్లేదు? అంటే వీళ్ళకైతే కాంట్రవర్సీ కావాలి, వీళ్ళ రేటింగ్ కోసము, వీళ్ళ ఛానల్ కోసము లేయాలి. నేను ఇది అబద్ధం ఇలా చెయ్యండి, ఇలా ఉండదు నా తప్ప. ఇది నేను ఆమెను సపోర్ట్, ఆమె కొంచెం వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? అంటే చెప్పండి సార్, సమాధానం చెప్పాలి. మాధురి అంటే అంత ఆశమాష కదా ఏదో దొరుకుతుందిలే పాయింట్స్ అనేది కాదు. నేను కరెక్ట్గా ఉంటే నా నుంచి ఆన్సర్ బరబరగా వస్తుంది. నేను కరెక్ట్ లేకపోతే మీకు దొరికిపోతాను నేను. అంటే ఇప్పుడు మేము మిమ్మల్ని పిలిచింది కూడా రేటింగ్స్ కోసమే, వ్యూస్ కోసం. నేను మీ గురించి అనట్లేదు. సో నేను అందునే అనట్లేదండి. గతంలో కూడా నా మీద కొంత యూట్యూబ్ చెత్త ఛానల్ వాళ్ళు కాంట్రవర్సీ చేసి పెద్ద పెద్ద షోలు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అందునే అనట్లేదు. మీడియా అంటే నాకు తల్లిదండ్రులతో సమానం. నేను అందునే అనట్లేదు. నేను అందునే అంటున్నా. కొంతమంది ఉండరా, ఒక ఇంటర్వ్యూలో అయితే ఇంకో ఇంటర్వ్యూ వేరేలాగా పెడుతున్నారు. వాళ్ళనే అంటున్నా. నందున అనే నాకు హక్కు లేదు. సో నాకు మీడియా అంటే చాలా లవ్. 6 సంవత్సరాల నుంచి నాకు అనుబంధం. అంటే ఈ మీడియా ఫీల్డ్ లో చాలా లవ్ మీకు? మీడియా వాళ్ళు రెస్పెక్ట్ నాకు. అవును. అంటే ఏ విధంగా రెస్పెక్ట్ అంటే అది లవ్ అంటున్నా కదా. అంటే మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి. నేను అంతకుముందు ఇంట్రెస్ట్ ఏంటంటే, నేను కరోనా టైంలో నా బాధలు, కరోనా టైంలో కూడా నేను లేని వాళ్ళకి పెట్టాను. నేను భిక్షాటం చేసుకుని పెట్టాను. నేను ఇంత అందంగా ఉన్నా కూడా నేను చెప్పుకుంటారా? మళ్ళీ దాని కూడా ఎట్లా చెప్తారు మీరు? భిక్షాటన ఎంత వస్తా ఇలా కూడా. సో ఏంది ఒప్పుకపోయినా కానీ ఏదో ఒకలాగా గర్వపడతారా మీరు అందంగా ఉన్నా అని? నా మంచి మనసుని గౌరవపడతారు. నేను ఇంటికి వస్తే మహాలక్ష్మి లాగా ఉందంటారు. చీర, జాకెట్, గాజులు ఇచ్చి పంపిస్తారు. ఆ రకమైన గౌరవం ఉంటుంది మీకు? ఎప్పటి నుంచి ఉందో నాకు. ఎప్పటి నుంచి అని కదా, ఈ సినిమా ఫీల్ వచ్చి ఈ స్టైల్ అంతా మారింది. కానీ నిండా గాజులు వేసుకొని చక్కగా బొట్టు పెట్టుకుని అమ్మవారి లాగా మంచిగా ఉండేదాన్ని. నా హైదరాబాద్ నాకు ఎక్కువ డ్రెస్సులు అలవాటు అయిపోయాయి. చీర అంటే నాకు అస్సలు పడదు. నాకు డ్రెస్ అయితే కంఫర్ట్ చాలా, కానీ ఇంటర్వ్యూ కోసము. సో అలా అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎట్లా మీ రోజులు ఎట్లా సాగుతున్నాయి అని అంటే? నార్మలే, భగవంతుడు ఇస్తున్నాడు, హ్యాపీగా ఉన్నా. నలుగురికి కరోనా అప్పుడు లేని వాళ్ళకి నేను మీరు చూస్తే కన్నా బియ్యం పంచడం కానీ, బెడ్షీట్ పంచడం కానీ, ఏదో నా వంతు ప్రయత్నం ఏం చేస్తున్నాను. మీ కమ్యూనిటీలో ఒక ట్రాన్స్జెండర్ ఎదుగుతుంటే అవతల వాళ్ళు ఓర్చుకోరని చెప్పి విన్నాం, వాస్తవం? మీ ఫీల్డ్లో కూడా మీరు ఎదుగుతుంటే అందరూ ఓర్చుకోలేని వాళ్ళను. ఇది కూడా అంతే, ప్రతి ఫీల్డ్లో కూడా అంతే. ఇప్పుడు మీరు అందంగా ఉన్నారు, నీతో పాటు ఉన్న వాళ్ళు వీడు అందంగా ఉన్నాడు, వీడు చెడగొట్టాల ఇట్లా. నేను మాధురి అందంగా ఉందరు, మాధురి అందరూ ఇది చెడగొట్టాలి. సో మామూలే. సో అందువల్ల మేకప్, సర్జరీ చేయించుకొని మంచిగా ఉంటారు. సో నేను ఏం చేయించుకోను. సర్జరీ అంటే ఫేస్కి అలా. మనకెందుకు, భగవంతుడు ఇచ్చాడు చక్కగా. అంటే ఇప్పుడు మాధురి గారు ఇందాకనే అడుగుదాం అనుకున్నా మిమ్మల్ని, జర మీరు బాగా మంచి ఫ్లోలో ఉన్నారని అడగలేదు. అఘోరి మాత మాట్లాడుతూ నేను ట్రాన్స్జెండర్ని అని అన్నది కదా, అసలు ఆమె ట్రాన్స్జెండర్ అని అనొచ్చా? అంటే నాకు దాని మీద నేను ఎక్కడ నేను అనలేదు ఆమె ట్రాన్స్జెండర్ అయితే ఏముంది అని అంటున్నా. నేను జెండర్తో సంబంధం ఓకే, హ్యాపీ. మరి ట్రాన్స్జెండర్ అయితే నాకు పీరియడ్స్ వస్తాయని అంటుంది కదా ఆమె. అదే నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరెలా నన్ను అడుగుతున్నారు? మళ్ళీ ఆమె ఇవన్నీ అబద్ధాలు చెప్పి మీరు నిజం అబద్ధం అన్నట్టే కదా. అంటే మీ దృష్టిలో నిజం అని నమ్ముతున్నారా? నాకు తెలియదండి. తెలియదంటే తెలుసుకోవాలండి. అదే మిమ్మల్ని అడిగే తెలుసుకుంటా. లేదు అవ్వరండి. నేను ఇప్పుడు అదే కదా. ఒకవేళ నేనైతే నేను ఎవరైనా ఒక పెళ్లి చేసుకుని నేను కూడా తల్లిని అయ్యేదాన్ని కదా. సో భగవంతుడు ఆడదానికి మాత్రమే. సో ఏంటంటే అంతే అది. సో దాన్ని కూడా ఉంది, డబ్బు ఉంటే కూడా అవ్వచ్చేమో చెప్పలే. ప్రతిదీ డబ్బు ఉండాలి ఇప్పుడు. అంటే డబ్బు ఉంటే సాధ్యమవుతుందా? అవుతుందండి. ఎట్లా చెప్తున్నారు? ఏదో నాకు అర్థం కాలే. పీరియడ్స్ అనేవి డబ్బు ఉంటే కూడా సాధ్యమవుతుంది. పీరియడ్స్ అయితే అవ్వరు కానీ పిల్లలు పుడతారు. సో గర్భసంచి అనేది పెట్టి అదేదో అబ్బాయి కణాలు తీసుకొని అలా సూదిలాగా, నాకు అంత చదువు రాదు కాబట్టి ఇక్కడ చదువు రాదని చెప్తున్నారు. అన్ని దేశ విదేశాలు తిరుగుతాను, అన్ని రాష్ట్రాలు తిరుగుతా అని చెప్తున్నారు. ఎట్లా పాసిబుల్ అవుతుంది మీకు అది? మా అమ్మ మీద దొట్టు. ఇంకా మీరు నమ్మరా? మా అమ్మ మీద దొట్టేసి చెప్పా నేను, నమ్మరా? అయ్యో అంత పెద్ద మాట. పెద్ద మాట కాదు. నా తల్లి మీద నమ్మకం లేదంటే మీకు వదిలేదు. లేదండి, నా తల్లి అంటే నాకు చాలా ఇష్టం. నేను అబద్ధం చెప్పాను. అందరూ అలా అనుకుంటారు. అవును. నేను 20 ఏళ్ళు అయింది, ఎప్పుడు చదువుకున్నా, ఎప్పుడు చేసినా. నేను చదువుకోలేదు 3వ తరగతి వరకు. అసలు నేను రాసింది నాకే అర్థమైంది. అది ఇండస్ట్రీలో పాటలు బాగా పాడతారట కదా మీరు? పాడతాను.
ఎటువంటి పాటలు అంటే ఇష్టం అండి మీకు? నేను సొంతంగా కూడా నేను ఏమనుకుంటున్నారు, డైరెక్టర్, ఆర్టిస్ట్, సింగరు, మ్మ్. నేను అన్ని, అందుకే నేను ఎవరిని చూసి నేను ఇట్లా చెప్పండి అన్నాను. నేను అన్ని రంగాల్లో నేను కూడా షార్ట్ ఫిలిం తీశాను. ఇప్పటివరకు ఎన్ని తీసిర్రు? తీసిండ్రు అంటే